ఓం నమో వెంకటేశాయ. ప్రెజెంట్ వచ్చేసి ఈరోజు తిరుపతిలో ఎస్ఎస్‌డి టోకెన్స్ అలాగే దివిదేశన్ టోకెన్స్ ఏ టైంకి ఇచ్చారు? ఎన్ని టికెట్స్ రిలీజ్ చేశారు? సో, టైమింగ్స్ ఏమైనా చేంజ్ చేశారా? టోకెన్స్ కోసం మనము కాంప్లెక్స్ దగ్గరికి ఏ టైంకి అక్కడికి వెళ్తే టోకెన్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. సో, టోకెన్స్ కోసం ఏమేం డాక్యుమెంట్స్ కావాలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో, ఈ వీడియోని తిరుమలకొచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్రెజెంట్ వచ్చేసి ఈరోజు తిరుపతిలో ఎస్ఎస్‌డి టోకెన్స్ అలాగే దివిదేశన్ టోకెన్స్ 2 కూడా మిడ్‌నైట్ 12కే ఇష్యూ చేశారండి. సో, లాస్ట్ 10, 15 డేస్ నుంచి కూడా మిడ్‌నైట్ 12కే ఇష్యూ చేస్తున్నారు. టైమింగ్స్ అయితే ఎటువంటి చేంజెస్ లేవు. ఒకవేళ ఏదైనా టైమింగ్స్ చేంజ్ చేస్తే నేనైతే అప్డేట్ ఇస్తాను. సో, ప్రెజెంట్ వచ్చేసి ఈ రోజు తిరుపతిలో ఎస్ఎస్‌జి టోకెన్‌లు అయితే 10,000 రిలీజ్ చేశారు. దివిదేశన్ టోకెన్‌లు అయితే 2,000 రిలీజ్ చేశారు. సో, మిడ్‌నైట్ 12కే ఇష్యూ చేయడం వల్ల టోకెన్స్ అన్నీ కూడా 132 కల్లా కంప్లీట్ అయిపోయాయండి. సో, ఇంకా తిరుపతిలో ఎస్ఎస్‌జి టోకెన్స్ అలాగే దివిదేశన్ టోకెన్స్ ఎక్కడ కూడా ఇష్యూ చేయరు. సో, తిరుపతిలో వచ్చేసి 3 ప్లేసెస్‌లో ఎస్ఎస్‌జి టోకెన్ అనేది ఇష్యూ చేస్తారండి. ఒకటి వచ్చేసి విష్ణునివాసం కాంప్లెక్స్. సో, ఇది వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్‌కి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లో ఉంటుంది. రెండోది వచ్చేసి భూదేవి కాంప్లెక్స్. సో, ఇది వచ్చేసి అలిపిరి టోల్ గేట్ దగ్గరలో ఉంటుంది. మూడోది వచ్చేసి శ్రీనివాసం కాంప్లెక్స్. ఇది వచ్చేసి తిరుపతి బస్ స్టాండ్‌కి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లోనే ఉంటుంది. ఈ 3 ప్లేసెస్‌లో మాత్రమే ఎస్ఎస్‌జి టోకెన్ అనేది ఇష్యూ చేస్తున్నారు ప్రెజెంట్ అయితే. దివిదేశన్ టోకెన్‌లు వచ్చేసి ఓన్లీ భూదేవి కాంప్లెక్స్ దగ్గర మాత్రమే ఇస్తారండి. సో, దివిదేశన్ టోకెన్స్‌కి సెపరేట్ లైన్ ఉంటుంది. ఎస్ఎస్‌జి టోకెన్‌కి సెపరేట్ లైన్ ఉంటుందన్నమాట భూదేవి కాంప్లెక్స్ దగ్గర. సో, దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఎస్ఎస్‌జి టోకెన్స్ కోసం అలాగే దివిదేశన్ టోకెన్స్ కోసం సో, స్వామివారి భక్తులైతే ఈవినింగ్ 6, 7 నుంచే క్యూ లైన్‌లో ఉంటారండి. సో, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఎస్ఎస్‌జి టోకెన్స్ కోసం వచ్చే శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే సో, ఆధార్ కార్డ్ ఒరిజినల్ గాని, జిరాక్స్ గాని కంపల్సరీగా తీసుకొని రావాలండి. దివిదేశన్ టోకెన్స్ కోసం తీసుకోవాలనుకున్న ఆధార్ కార్డ్ కంపల్సరీగా అయితే ఉండాలి. సో, ఎస్ఎస్‌జి టోకెన్స్ కోసం, దివిదేశన్ టోకెన్స్ కోసం వెళ్ళే శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే సో, ఎంతమంది మీరు వెళ్ళాలనుకున్నారో అంతమంది ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలండి. ఒరిజినల్ గాని, జిరాక్స్ గాని కంపల్సరీగా ఉండాలి. సో, అంతమంది కూడా క్యూ లైన్‌లోకి వెళ్లి టోకెన్స్ అయితే తీసుకోవాలన్నమాట. సో, ఒక పర్సన్ వెళ్తే సరిపోదు. సో, కంపల్సరీగా ఎంతమందికి టోకెన్స్ కావాలో అంతమంది మాత్రం కంపల్సరీగా క్యూ లైన్‌లో అయితే వెయిట్ చేయాలండి. సో, అలాగే తిరుపతిలో ఎస్ఎస్‌జి టోకెన్ అయితే మిడ్‌నైట్ 12కే ఇష్యూ చేస్తున్నారు. దివిదేశన్ టోకెన్ కూడా 12కే ఇష్యూ చేస్తున్నారండి. సో, ఒకవేళ టైమింగ్స్ ఏమైనా చేంజ్ చేస్తే నేనైతే అప్డేట్ ఇస్తాను. సో, ఇలాంటి మరిన్ని తిరుమల సంబంధించి అప్డేట్స్ కోసం మన ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే యూట్యూబ్ ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.